నిర్వహించడం అనేది ఆయన చేస్తున్నటువంటి అంశం. దానికి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పెన్షన్లు తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఈ నెల 12తో పాలన ఏడాది పూర్తవుతుందని ఆయనే చెప్పాడు. మా లెక్క ప్రకారం 4వ తారీఖున పూర్తవుతుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు కాబట్టి 12వ తారీఖున పూర్తవుతుంది అనేది ఆయన అభిప్రాయం. గేరు మారుస్తాడంట. ఏం గేరు మారుస్తాడో నాకు అర్థం కాల. ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలను అవలీలగా చెప్తాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎంత అబద్ధాలని అవలీలగా చెప్తాడంటే, లైవ్ డిటెక్టర్ పెడతారు, నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా అని. చంద్రబాబు నాయుడు గారికి లైవ్ డిటెక్టివ్ పెట్టినా కూడా ఆయన అబద్ధాలు చెప్తున్నాడని అర్థం కానంత పరిఫిదైపోయి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడతాం. 1, అధికారులు పేదల కోసం పని చేయాల్సిందే. లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను. నాది డేగ కన్ను, ఎవరు తప్పించుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనం అవుతాను నేను. నాకు అర్థం కాల. అవినీతి లేని ఒక సమాజాన్ని తీసుకొస్తా అంట. అసలు అవినీతి కలిగిన సమాజానికి అంకురార్పణ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా అవినీతే. ఈ సంవత్సర కాలంలో అవినీతి 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 భయంకరమైనటువంటి అవినీతి వాళ్ళ జరుగుతూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. సిఐ పోస్టింగుల దగ్గర నుంచి డిఎస్పి పోస్టింగుల వరకు అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట. ఏంటో నాకు అర్థం కాదు. శ్రీకారం చుడతాడంట. 2వ అంశం ఏంటంటే ఆయన డేక్కన్నంట. ఇంతకుముందు ఒక మాట అన్నాడు చూసారా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. ఎక్కడున్నాయా బెల్ట్ షాపులు? అసలు ఉన్నాయా రాష్ట్రంలో? అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి బెల్ట్ తీయలేనా ఇంతవరకు? బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఏమి తెలియనట్టు కూడా ఒక మాట మాట్లాడతాడు, ఘీంకరిస్తాడు.